గ్రేవీ కోసం కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయలు 2, సన్నగా తరుక్కున్నవి, కొత్తిమీర కొద్దిగా, 50 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకోవాలండి. వీటిని తీసుకున్న తర్వాతకి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. 2 చెంచాల నూనె వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాతకి టమాటా ముక్కలు మొత్తం వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని మొత్తం వేయించుకోవాలండి. పెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. తర్వాత గసగసాలు పొడి వేసుకొని వేయించుకోవాలి. మొత్తం దగ్గర పడిన దాకా వేయించుకోవాలండి. బాగా మగ్గాలి. బాగా కలుపుకోవాలి. వేగినాక బాగా వేయించుకోవాలి. కలుపుకోవాలండి పూర్తిగా. మగ్గిపోయినాయండి ఇవి. మగ్గిపోయిన తర్వాతకి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసుకోవాలి. 2 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాతకి అందులో బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలండి. బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి. బిర్యానీ ఆకులు 2 వేసుకున్న తర్వాతకి దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకోవాలండి. తర్వాత లవంగాలు వేసుకోవాలి. లవంగాలు వేసిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాతకి పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అన్నిట్లో పసుపు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి. అర టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ 1 చెంచా వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి అన్నిట్లో మనం మిక్సీ చేసి పట్టుకుంటున్న గ్రేవీ మసాలా ఉంది కదండి, ఆ మసాలాని వేసుకోవాలి. మసాలా మొత్తం వేసుకోవాలండి. అందులో మనం ఏం వేసాం, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి వేసుకున్నామండి. ఆ పేస్ట్ని కళాయిలో వేసుకొని వేయించుకోవాలి. బాగా మొత్తం కలిసి తట్టుగా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాతకి ఇట్లా దగ్గరకు వచ్చిందని నూనె పైకి వచ్చింది. తర్వాత సరిపడి ఉప్పు వేసుకోవాలి. 2 చెంచాల కారం వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు నీరు పోసుకోవాలండి. గ్రేవీ కోసం. గ్రేవీ చిక్కగా కావాలంటే కొద్ది తక్కువ పోసుకోవాలి నీళ్ళు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవాలండి. నీరు పోసిన తర్వాత కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా వచ్చి దాన్ని నూనె పైకి తేలాక 1 చెంచా ధనియాల పొడి, ఒక 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత అన్నిట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర పొడి వేసుకుంటే అయిపోయినట్టేనండి. అయిపోయింది. అంతేనండి. రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ రెడీ అయిపోయిందండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి కంపల్సరీ. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.